సీదిరి అప్పలరాజు గారు, ₹1,00,00,000 పరిహారం ఒక్కో కుటుంబానికి 9 కోట్ల రూపాయలు సార్, జస్ట్ 9 కోట్ల రూపాయలు. ఇది ఇవ్వడానికి ఎన్ని వెటకారపు మాటలు మాట్లాడుతున్నారో మీరు విన్నారు. అదే రామోజీరావు గారి సంస్మరణకు 10 కోట్ల రూపాయలు చాలా సింపుల్గా ఖర్చు పెట్టేశారు. ఈశ్వర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. అలాగే కో పార్టిసిపెంట్స్, సాక్షి వ్యూయర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం. నేడు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఖచ్చితంగా బాధితుల్లో కొంత ధైర్యాన్ని నింపిందని నేనైతే అభిప్రాయపడుతూ, మొన్న జరిగినటువంటి పరిణామాలు ఈ రాష్ట్ర షాడో ముఖ్యమంత్రి, డిఫాక్టో ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు కార్మిక సంఘాల లీడర్లతో కానీ లేకపోతే బాధితుల విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ప్రవర్తించినటువంటి విధానం పూర్తిగా అబ్జెక్షనబుల్. ఆ రోజు ఎల్జీ పాలిమర్స్ సంబంధించినటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,00,000 పరిహారం ఇస్తానన్నప్పుడు మీరు వీడియో మేబీ మీ దగ్గర ఉందో లేదో కానీ చంద్రబాబు గారు మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు, ₹1,00,00,000తో పోయినటువంటి ప్రాణాలు తిరిగి వచ్చేస్తాయా, ₹1,00,00,000తో వాళ్ళ ఫ్యామిలీ సెటిల్ అయిపోతుందా, ఏమిటి ఇది ఎంత తక్కువ పరిహారం ఏంటని చెప్పి ఆయన అంత గట్టిగా డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదో లైక్ కంటి తుడుపు చర్యగా చెప్పడం కాదు, వాళ్ళు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ లో భాగస్వామ్యంగా ఉన్నారు. దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ఎన్డీఏ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్ లో కూడాను చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యతగా ఉన్నారు. కాబట్టి ఏదైతే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి ఒక మోటోతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం, ఈ ఎన్డీఏ గవర్నమెంట్, ఈ తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళ యొక్క నెగ్లిజెన్స్ కారణంగా, వాళ్ళ మోటో కారణంగానే ఈ రోజు ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగిందని చెప్పొచ్చు. మోటో లేకుండా మెయింటెనెన్స్ లో ఇష్యూస్ రావు. మోటో ఉంది కాబట్టి మెయింటెనెన్స్ లో ఇష్యూస్ వచ్చాయి. దాని వల్లనే ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది అన్నటువంటిది ప్రతి ఒక్కరు కూడా దీన్ని అయితే నమ్ముతా ఉన్నారు. ఒకటి ఈశ్వర్ గారు, నేను సంతోషించినటువంటి విషయం ఏంటంటే అట్లీస్ట్ స్టీల్ ప్లాంట్ RINL అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. పొరపాటును కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండుంటే ఇదే లోకేష్, ఇదే చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా, చాలా గొప్పగా 99 పైసలు కాదు 9 పైసలకే ఇది ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళ సొంత మనుషులకి, వాళ్ళ బినామీలకి 100,000 కోట్లు కమిషన్ తీసుకొని కట్టబెట్టేటటువంటి పరిస్థితి నుంచి అట్లీస్ట్ ఈ రోజు స్టీల్ ప్లాంట్ సేవ్ అయింది అన్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. 1,000 కోట్లు విలువ చేసేటటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడానికి చేతులు వచ్చినటువంటి చంద్రబాబుకి, 100,000 కోట్లు విలువ చేసేటటువంటి వైజాగ్ లో ఉన్నటువంటి భూముల్ని తన సొంత మనుషుల చేతిలో పెట్టడానికి చేతులు వచ్చినటువంటి చంద్రబాబుకి ఈ స్టీల్ ప్లాంట్ ఒక లెక్క అన్నటువంటిది ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అభిప్రాయపడేటటువంటి స్థితిని వీళ్ళకి కల్పించారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఒక ప్రాంప్ట్ నోట్ అన్నటువంటిది, జరిగినటువంటి సంఘటనలు ఏంటి, వీళ్ళు తీసుకున్నటువంటి ఎమర్జెన్సీ రెస్క్యూ మెజర్స్ ఏంటి, లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ ఏంటి, ప్రైవేటైజేషన్ పైన వాళ్ళ ఖచ్చితమైనటువంటి స్టాండ్ ఏంటి, అలాగే బాధితులు ఏ రకంగా సహాయపడతారు అన్నటువంటి అంశం మీద ఒక ఇమ్మీడియట్ నోట్ అన్నటువంటి రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతవరకు ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపైన ఒక సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం, నోట్ అయితే రిలీజ్ చేయకపోవడం అన్నటువంటిది చాలా దారుణం. ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపైన ఒక సిబిఐ ఎంక్వైరీ, లేదంటే నిన్న కొంతమంది అడిగారు ఎంతమంది ఉద్యోగులను తొలగించారు, ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైంది, దీనివల్లే ప్రమాదం జరిగిందా అన్న దానిపైన కూడా ఒక ఎంక్వైరీ చేయాలి. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఏ సంవత్సరం నుంచి మొదలైంది, ఎంతమందిని తొలగించారు, ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులపై పడుతున్నటువంటి అదనపు భారం ఏంటి, ఇవన్నీ కూడా ఎంక్వైరీలో తేలాల్సిన అవసరం కదా. కిషోర్ గారు, దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఈ బ్లాస్ట్ ఫర్నేస్ మేనేజ్మెంట్ కి సంబంధించి కూడా ఒక్కొక్క ఫర్నేస్ ని ప్రైవేట్ వ్యక్తులకి మేనేజ్మెంట్ కోసం ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ అండ్ డిఫరెంట్ విభాగాలను కూడాను ప్రైవేట్ వ్యక్తులకి PPP మోడ్ లో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది స్టీల్ ప్లాంట్ అంశంలో, గవర్నమెంట్ స్టాండ్ ఏంటి అన్నటువంటి ఇప్పటికీ కూడా ఇతిమిద్దంగా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. నేను ఒకటే అర్థం చేసుకున్నాను, ఏదైతే మొన్న వీళ్ళు ఒక 10,000 కోట్లు పైబడి ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేశారో, ఆ ప్యాకేజ్ ఇచ్చి బ్యాంకర్స్ కు ఉన్నటువంటి డెబ్ట్స్ క్లియర్ చేసి ప్యూర్ గా తయారు చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. అప్పులతో ఉన్నటువంటి దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా, అప్పులు లేకుండా
లాభాల్లోకి వచ్చే విధమైనటువంటి పరిస్థితి కల్పించి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు నేను అనుకుంటా. ఎందుచేతంటే పక్కనే ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కోసం అని చెప్పి వీళ్ళు క్యాప్టివ్ మైన్స్ కేటాయించండి అని చెప్పి ఎంపీలందరూ మా రామ్మోహన్ నాయుడు అందరు కలిసి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మరి స్టీల్ ప్లాంట్ ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే ఇప్పటికీ కూడా కనీసం దీన్ని మైన్స్ కేటాయించండి అని అడగడానికి వీళ్ళు ఎవరికి నోరు రాకపోవడం అన్నటువంటి అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా ఉత్తరాంధ్ర ప్రజలు, విశాఖపట్నం వాసులు గ్రహించాలి. క్యాప్టివ్ మైన్స్ గురించి పోరాటం చేస్తాం ఢిల్లీలో. క్యాప్టివ్ మైన్స్ గురించి ఢిల్లీలో పోరాటం చేస్తాం. విశాఖపట్నం వాసులు నేనైతే కోరుతా ఉన్నాను. క్యాప్టివ్ మైన్స్ కోసం ఢిల్లీలో పోరాటం చేస్తాం. నా వెంట ఎవరైనా వస్తారా అంటే ఒక్క కార్మికుడు కూడా చేయెత్తలేదట. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పిలిచారట. మరి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని నన్ను అడిగితే మీరు పెద్దగా పరిగణలోకి తీసుకోకూడదని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఏంటంటే మనం మాట్లాడితే పెద్ద మాటలు అనిపిస్తాయి కానీ ఒక సంబంధం అంటే బాధ్యతగా ఉందనుకుని వెళ్ళినటువంటి వ్యక్తితో బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చుంటే బాగుండేది. నాకు సంబంధం లేని డిపార్ట్మెంట్, నాకు అనుభవం లేదు, మీరు చంద్రబాబుతోనే తేల్చుకోండి అంటే అమాత్రం దానికి మీరు ఊడిగం చేయడం ఎందుకని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. అట్ ద సేమ్ టైం వైసీపీ గవర్నమెంట్ ఉంది, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్, మధ్యలో మరి తెలుగుదేశం గవర్నమెంట్ లేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ కి వైసీపీ గవర్నమెంట్ మధ్యలో 14-19లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కదా. 2004 ముందు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కదా. ఆయన ఎందుకు అంత చూస్తున్నారు అనేది రాష్ట్ర ప్రజలు ఎవరికి అర్థం కావడం లేదు. మధ్యలో కొంచెం అల్జిమర్స్ ఉంది, అంతకు ముందు ఉంది, తర్వాత అసలు టీడీపీ అని ఉంటే ఆయనకి కనబడటం లేదు అన్నటువంటిది చాలా బాధాకరం. ఇది సగటు జనసేన పార్టీ కార్యకర్త కూడా ఆలోచిస్తా ఉన్నాడు, ఇలాగే ఆలోచిస్తా ఉన్నాడు. ఒక విషయం చెప్పండి సార్, 3,60,000 కోట్ల రూపాయల అప్పులు కేవలం 2 ఏళ్లలో చేసినటువంటి ఈ ప్రభుత్వం దగ్గర 9 కోట్ల రూపాయలు లేవా? అంత కష్టాల్లో ఉందా? అంత పేదరికంలో ఉందా? అంత దీనావస్థలో ఉందా? అంత దారుణ పరిస్థితిలో ఉందా? అంత అడుక్కు తినే పరిస్థితిలో ఉందా? మన దగ్గర 9 కోట్ల రూపాయలు లేవా? మీరు ఇందాక రామోజీరావు సంస్మరణ 10 కోట్లు అని అన్నారు కదా. మరి 10 రోజుల్లో యోగా డే అని అవుతుంది. దానికి చూడండి ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు. 1 గంట యోగా కోసమని, 1 గంట ప్రభుత్వ ప్రోగ్రాం కోసమని ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు కూడా మీరు ఒకసారి దాన్ని కూడా మీరు ప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వ ఆలోచన అంతా కూడా ఒకటే. ఈ ప్రభుత్వ ఆలోచన అంతా కూడా పేదల ఆలోచన, అంటే పేదలు ప్రజలు ఏ రకంగా అభివృద్ధి చెందుతారు అన్నటువంటి అంశం గురించి పక్కన పెట్టి మేము ఎలా అభివృద్ధి చెందుతాం, తెలుగుదేశం కార్యకర్తలు ఎలా అభివృద్ధి చెందుతారు అన్నటువంటి అంశాల మీద వాళ్ళకి ఫోకస్ తప్ప మరొకటి లేదని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు జనాలకి ఆ కంపారిజన్ కూడా వస్తుంది. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ₹1 కోటి పరిహారం ప్రకటించారు. కంపెనీ ఏమిస్తుంది, ఎప్పుడు ఇస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంత తీసుకుంటాము, ఇవన్నీ తర్వాత చూద్దాం, కానీ ముందుగా ఆ కుటుంబాలకు ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని. అప్పటి వరకు చరిత్రలో లేనిది ఎప్పుడు ₹1 కోటి పరిహారం అనేది ఎప్పుడూ రాలేదు. కానీ ₹1 కోటి ప్రకటించి ఇచ్చి ఒక చరిత్ర సృష్టించారు. కానీ ఆ రోజు అన్ని మాట్లాడినటువంటి వ్యక్తులు ఈరోజు కనీసం ₹1 కోటి ఒక కుటుంబానికి ఇవ్వండి అని అడిగితే ఎందుకు వెటకారపు మాటలు మాట్లాడుతున్నారు? నిజంగానే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? వచ్చేది సరిపోతుంది, ఎలాగూ స్టీల్ ప్లాంట్ ఇస్తుంది, వాళ్ళకి రావాల్సిన గ్రాడ్యుటీనో, పిఎఫ్ లేకపోతే కేంద్రం నుంచి వచ్చే డబ్బులో సరిపోతాయని వదిలేస్తుందా?